నామినేషన్ల సందడి ఏ విధంగా ఉంది? పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి అరుణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అరుణ్, స్వాతి, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మొదటి విడత మొత్తం 555 పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మొత్తం 6 జిల్లాల్లో కలుపుకొని ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా దాన్ని విడగొట్టిన తర్వాత 6 జిల్లాలుగా ఉన్నాయి. ఈ 6 జిల్లాల్లో కలుపుకొని మొత్తం 3 దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో ములుగు జిల్లాలో మాత్రం 2 దశల్లోనే ఎన్నికలు పూర్తి చేసేలాగా ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా మొదటి దశలో 555 గ్రామ పంచాయతీలకి ఎన్నికలు నిర్వహిస్తుండగా సుమారుగా ఇక్కడ నుంచి 5,181 మంది సర్పంచ్ అభ్యర్థులకు నామినేషన్ దాఖలు చేశారు. ఇక వార్డులకు సంబంధించి సుమారు 4,900కు పైగా వార్డ్స్ ఉంటే ఇందులో దాదాపు 1,80,000 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడం కోసం ఆ నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. ఇక రెండో దశకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. చాలా చోట్ల ఈరోజు నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. రెండో దశకు సంబంధించినటువంటి నామినేషన్లకు కూడా చాలా మంది ఉత్సాహం చూపిస్తున్నారు. మొదటి దశలో ఎలా అయితే ఉత్సాహం చూపించారో అలాగే రెండో దశలో కూడా ఉత్సాహంగా పోటీ పడే ప్రయత్నంలో ఉన్నారు అభ్యర్థులందరూ. దీంతో మొత్తం పల్లెల్లో రాజకీయం మారిపోయింది, సందడిగా మారింది. ఎన్నికలకు సంబంధించినటువంటి కోలాహలం నెలకొంది. ఈ సందర్భంగా చాలా చోట్ల కొన్ని వింత సంఘటనలు జరుగుతున్నాయి, విచిత్ర ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. పోటీ చేసే క్రమంలో ఇప్పటికీ మొదటి దశకు సంబంధించినటువంటి ఘటనలు కనుక చూసుకోగలిగితే మొత్తం 11 చోట్ల ఇనానిమస్ గా సర్పంచ్ అభ్యర్థులు గెలుపొందారు. కొన్ని గ్రామాల్లో వార్డు మెంబర్లతో పాటు సర్పంచులు కూడా మొత్తం 10 గ్రామ పంచాయతీలకి ఏకగ్రీవంగా ఎన్నిక జరిగినాయి. ఇక కొన్ని చోట్ల కొంత విచిత్ర ఘటనలు అయితే చోటు చేసుకున్నాయి. పోటీ చేసేదానికి పోటీ పడుతున్న నేపథ్యంలో వాళ్ళ మధ్య టాస్ వేసి విజయం సాధించిన వారిని బరిలో దించేలాగా చర్యలు తీసుకోవడం, మరొక చోట రిజర్వేషన్ల కారణంగా కేవలం ఒకే మహిళ ఉన్న సందర్భంగా ఆమెకు పోటీగా మరొకరిని వెతికి పట్టుకొచ్చి పోటీ చేసే లాంటి ఘటనలు కూడా వరంగల్ జిల్లాలో, ఉమ్మడి వరంగల్ జిల్లాలో కనిపిస్తున్నాయి. మనం వీటిని కనుక పరిశీలించగలిగితే మహబూబాబాద్ కు సంబంధించి ముడుపుగల్లు గ్రామంలో ఒక సంఘటన చోటు చేసుకుంది. ఆ సర్పంచ్ అభ్యర్థి కోసం అది ఏదైతే అధికార పార్టీ ఉందో కాంగ్రెస్ లో పోటీ నెలకొనుంది. ఇద్దరు యువ నాయకులందరూ కూడా పోటీ చేయడం కోసం అనుకున్నారు. ఈ ముడుపుగల్లు గ్రామానికి సంబంధించి మొత్తం 4,500 మంది అక్కడ గ్రామస్తులు ఉన్నారు. అందులో 1,450 మంది ఓటర్లు ఉంటే ఇక్కడ పోటీ చేయడం కోసం ఇద్దరు యువ నాయకులు ముందుకు రావడంతో వాళ్ళకి పోటీ ఇద్దరి మధ్య వాళ్ళని కాంప్రమైజ్ చేయడం కోసం అక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు వాళ్ళని చర్చించి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసినా ఎవరు వెనుకకు తగ్గకపోవడం వల్ల 150 మంది అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలందరూ కూడా కలిసి వాళ్ళకి ఎలక్షన్ పెట్టుకోవాలి, సీక్రెట్ గా వాళ్ళకి ఎవరికైతే ఓటింగ్ ఎక్కువ వస్తుందో వాళ్ళనే సర్పంచ్ అభ్యర్థిగా బరిలో దించేలాగా చూడాలి అని చెప్పి సీక్రెట్ బ్యాలెట్ లాగా వాళ్ళకి ఓటింగ్ పెట్టుకున్నారు. వీళ్ళిద్దరికి కూడా 152 మంది కార్యకర్తలందరూ ఓటు వేస్తే ఇద్దరికి 76 ఓట్లు రావడంతో ఏం చేయాలో పాల్గొని పరిస్థితిలో ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగానే వాళ్ళని ఎవరినో ఒకరిని కాంప్రమైజ్ చేయడం అని చెప్పిన నేపథ్యంలో ఎవరు కూడా వెనక్కి తగ్గలేదు. అక్కడ హేమంత్ అనే అబ్బాయి, అలాగే ఆయనతో పాటుగా ఉపేందర్ అనే అతను కూడా పోటీలో నిలబడడం కోసం పోటీ పడిన నేపథ్యంలో వీళ్ళిద్దరి మధ్య టాస్ వేశారు. దాంతో ఈ టాస్ కాస్త హేమంత్ను వరించింది. ఉపేందర్ అనే అతను కొంత నారాజు అయిపోయి ఆయన కొంత వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి కనిపించింది. టాస్ లో విజయం సాధించినటువంటి హేమంత్ని తీసుకెళ్లి బరిలో నిలిపేలాగా పోటీకి నిలిపారు. కానీ ఆయనకు పోటీగా అక్కడ ఉన్నటువంటి 4 పార్టీలకు సంబంధించిన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు పోటీ ఉన్న నేపథ్యంలో అసలు ఈ టాస్ లో నెగ్గిన అతను గెలుస్తాడా లేదా అంటే ఇలాంటి ఘటనలు చాలా చోట్ల జరుగుతున్నాయి. అలాగే సింగిల్ పర్సన్ కి మహిళకు సంబంధించి వర్ధనపేటకు సంబంధించినటువంటి ఒక ఎస్సీ మహిళ మాత్రమే ఉన్న నేపథ్యంలో ఆవిడే ఇనానిమస్ అవుతుంది అనుకున్నారు. కానీ ఒక ఎస్టీని పెళ్లి చేసుకున్నటువంటి, లవ్ మ్యారేజ్ చేసుకున్నటువంటి ఎస్సీ మహిళ నవ్య అనే తెర మీదకే వచ్చిన నేపథ్యంలో ఆమెతో నామినేషన్ వేయించే ప్రయత్నం జరుగుతున్న సంఘటనలు ఇలాంటి ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయ విచిత్రాలు చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్వాతి, రైట్ అరుణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇక రేపటితో రెండో దశ నామినేషన్ల ప్రక్రియ కూడా ముగియబోతోంది. నామినేషన్